హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయపాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీస్ వచ్చి జామకాయ మసాలా కర్రీ. ఈరోజు నేను జామకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. జామకాయ కర్రీలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఒక 3 టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించి పెట్టుకున్నాను, చెక్క, లవంగము, ధనియాలు ఈ 3 కలిపి వేయించుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి పట్టేసుకుందాము. మనం ఇవన్నీ మిక్సీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్నాము. మనం ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, బాండి పెట్టేసుకొని ఒక 3 కాయలు తీసుకున్నాను. జామకాయలు 3 కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేశాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కల్ని మనం ఇప్పుడు బాండీలోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ముక్కలకి సాల్ట్ పట్టుకుంటే కూర బాగా రుచిగా ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. జామకాయలు అనేది వాటర్లో ఉడికిపోవాలి. మనకి ఉడకడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకి 5 మినిట్స్ టైం అయిపోయింది కదా, మనకి ముక్క అనేది ఉడికిపోయింది. మనకి ఉడకడానికి 5 నిమిషాలు టైం పట్టింది. ఇలా వచ్చినప్పుడే మనకి ముక్క అనేది ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకున్నాము. పోపు దినుసులు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు ముందుగా మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. పోపు వేగిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా దీనిలోకి వేసుకున్నాను. కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మనకు సాల్ట్ ఎంత సరిపోతుందో అంత సాల్ట్. కారం కూడా యాడ్ చేసుకుందాం. మనకి కారం ఎంత సరిపోతుందో అంత కారంని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయి దోరగా వేయించుకుందాము. పచ్చివాసన పోయే వరకు. మనకి మసాలా వేగిపోయింది కదా, ఉడికించి పెట్టుకున్న జామకాయ ముక్కలను కూడా దీనికి యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ని కూడా, జార కడిగిన వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన ఈ ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఇప్పుడు కూర రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీ పక్కన తీసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, మనకి జామకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు జామకాయల మసాలా కర్రీ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయపాత్ర. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయపాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.